హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ కాసేపు సరదాగా. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు చూపించబోతున్న రెసిపీ యాపిల్ బనానా థిక్ షేక్. చాలా హెల్దీ అండ్ ఎమ్మీగా ఉండే ఈ థిక్ షేక్ని ఈ వీడియోలో ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియోని చూడండి. బనానాలో వైటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. బనానా మనకి డైజెషన్కి చాలా మంచిది. ఇంకా స్కిన్కి కూడా అండి, ప్యాక్ కింద కనుక అరటిపండుని మనం వేసుకుంటే స్కిన్ గ్లో అన్నది బాగా పెరుగుతుంది. అలాగే హెయిర్కి కనుక రాసుకుంటే హెయిర్ గ్రోత్ బాగుంటుంది, మంచి కండిషనర్గా కూడా యూజ్ అవుతుంది. ఇంకా యాపిల్ అయితే డైలీ ఒక యాపిల్ తింటే డాక్టర్ అవసరమే రాదంటారు కదా. సో యాపిల్ మన వెయిట్ లాస్కి కూడా చాలా మంచిది. చాలా హెల్దీ అయిన యాపిల్ బనానా థిక్ షేక్ని స్టార్ట్ చేద్దామా? మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. యాపిల్ బనానా థిక్ షేక్ చేసుకోవటానికి మనకు కావాల్సింది ఒక యాపిల్, ఒక బనానా. ముందుగా యాపిల్కి పీల్ తీసేయాలి. పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని జ్యూసర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే బనానా కూడా పీల్ తీసేసి అందులో వేసేసుకోవాలి. ఇందులో మిల్క్ మెయిడ్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇది బయట తీసుకున్న మిల్క్ మేడే. నేను హోమ్ మేడ్గా కూడా మిల్క్ మేడ్ ఎలా చేసుకోవాలో నా నెక్స్ట్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. 1 స్పూన్ మిల్క్ మేడ్ వేసుకుంటే చాలు. అలాగే 1 గ్లాసు పాలు, మీడియం సైజ్ గ్లాస్తో తీసుకున్నాను. నెక్స్ట్ హనీ. షుగర్ అస్సలు యాడ్ చేయటం లేదు, హనీని యాడ్ చేస్తున్నాను. అది కూడా 1 స్పూన్. మ్యాక్సిమం షుగర్ని అవాయిడ్ చేయండి. మీరు కూడా ఇలా హనీని యాడ్ చేసుకుంటే బెటర్. నెక్స్ట్ జార్కి మూత పెట్టేసి దీన్ని బాగా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీగా పెట్టుకున్న గ్లాస్లో బ్లెండ్ చేసుకున్న మన థిక్ షేక్ని, యాపిల్ బనానా థిక్ షేక్ని గ్లాస్లో వేసేసుకోవాలి. అంతే అండి, మన యమ్మీ యాపిల్ బనానా థిక్ షేక్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు దీని మీద మనము గార్నిషింగ్కి మీరు డ్రై ఫ్రూట్స్ యూజ్ చేసుకోండి. నేను కాజుతో దీన్ని గార్నిష్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు కావాలంటే ఇందులో ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు. నేను వింటర్ కాబట్టి చిల్డ్ మిల్క్ తీసుకున్నాను. సో అందుకని అడిషనల్గా ఐస్ క్యూబ్స్ని యాడ్ చేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. డైరెక్ట్గా ఫ్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళకి కనుక ఇలా స్మూతీస్ కానీ, థిక్ షేక్స్ కానీ, మిల్క్ షేక్స్ కానీ చేసి ఇస్తూ ఉంటే చాలా ఇష్టంగా తాగుతారు. హెల్త్ కూడా చాలా మంచిది, ఎందుకంటే మిల్క్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి. షుగర్ వేయట్లేదు ఇందులో. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఎలాంటి వాళ్ళన్నా తాగొచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు కంపల్సరీ నచ్చుతుంది. మీకు ఎలా వచ్చింది అని నాకు కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి షేర్ చేయండి.